गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर, नमस्कारं मास्टर के नमस्कारं मास्टर के नमस्कारं मास्टर एन नमस्कारं मास्टर CVB नमस्कारं मास्टर CVB नमस्कारं मास्टर CVB to your lotus feet. ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति वदेत् तस्य सरदेवाणि जन्मकन्या प्रवाहवतु। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత తరగతులకు హాజరవుతున్నటువంటి సోదర బృందానికి అందరికీ నమస్కారం. లోపల కలిగిన భావము, బయట నుంచి వినిపించినటువంటి భావము రెండు ఒకటే అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది. క్లాసులు చెప్పండి అని హోమియోపతి క్లాసులు అయిన తర్వాత చాలామంది అడగటం జరిగింది. అయితే లోపల నుండి కూడా వాక్కు వినపడిన తర్వాత మొదలెడదామని కొంత ఆగాం. ఈ మధ్య లోపల నుంచి కూడా క్లాసులు చెప్పమని ప్రచోదనం కలిగింది. దేని గురించి చెప్పాలని ఆలోచిస్తే మళ్ళీ హోమియోపతి చెప్పవచ్చు. అయితే భగవద్గీత గురించి మనకు తెలిసినటువంటి భాషలో నిత్య జీవితానికి అన్వయం చేసుకుంటూ మన జీవితాల్ని బాగు చేసుకోవడానికి, పండించుకోవడానికి కావలసినటువంటి కొన్ని సూచనలతో భగవద్గీతను వివరిస్తే బాగుంటుందని అనిపించింది. మాస్టర్ గారి యొక్క దివ్య సంకల్పం. అందరూ దయచేసి ఆడియోని మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. మీరు చెక్ చేసుకోండి, మీ ఆడియో వీడియో మ్యూట్లో ఉండాలి. మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, కార్యక్రమం రికార్డ్ అవుతుంది. ఎవరైనా చూసుకోండి. Please switch off your video also. I request everyone to go on mute and switch off your video. Okay, thank you. ఇప్పుడైతే మనకి భగవద్గీత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుందో అప్పుడు మన జీవితంలో చక్కటి మార్పు రావడం మొదలవుతుంది. జీవితంలో మార్పు అనేది రావాలి. మేము బాగానే ఉన్నాం కదా సార్ అని అనుకుంటాం. మనం బాగానే ఉన్నారో లేదో ఎలా తెలుస్తుందంటే మనం ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి ఆనంద స్థితిలో ఉంటాం. బాగున్నవాళ్ళు కష్టాలకు కుంగిపోయేది, ఏదో చిన్న సుఖం రాగానే అట్లా ఎగ్జైట్ అయిపోయి బాగా సంతోషపడేది రెండు ఉండవు. భగవద్గీతలో 18 అధ్యాయాల్లో కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా భగవానుడు చెప్పడం జరిగింది. ఏమిటి అసలు గీత చదివితే ఏమవుతుంది,
గీత చదివితే మన గీత మారుతుంది, తలరాత మారుతుంది. ఊరికే చదివితే మారదు. అందులో చెప్పబడినటువంటి విషయాలని జీవితంలోకి, ఆచరణలోకి తెచ్చుకోగలిగితే అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఊరికే తెలుసుకోవటం వేరు, దాన్ని ఆచరించటం వేరు. తెలుసుకున్న దాన్ని జీవితంలో అమలులోకి పెట్టాలి, ఆచరణలోకి పెట్టాలి. ఫస్ట్ తెలుసుకోవాలి. భగవద్గీత గురించినటువంటి ధ్యాన శ్లోకం పార్థాయ ప్రతిబోధిత. నా వెనకాల ఫోటోలో కూర్చున్నారు వాళ్ళిద్దరు. ఒక ఆయన భగవానుడు, ఒక ఆయన పార్థుడు. ఆయన కోసం చెప్పబడింది. నిజంగా ఆయన కోసం ఏం చెప్పారా? మరి ఆయనకు మాత్రమే సరే కాదు, మనకెందుకు మరి? ఆయన కోసం చెప్పింది మనం ఎందుకు వినాలి? అంటే ఆయన నరుడు అంటారు, ఈయన్ని నారాయణుడు అంటారు. నరుడు అంటే మనందరి తరఫున ప్రతినిధి అర్జునుడు. అర్జునుడికి అనిపించినటువంటి కష్టాలన్నీ మనకు కూడా అనిపిస్తుంటాయి. దానికని పిలుచుకొస్తే నేను యుద్ధం చేయను, 12 సంవత్సరాల అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం అలవాటైపోయింది, చక్కగా మేము వెళ్ళిపోతాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు, నువ్వు నిజంగా యుద్ధం చేయడానికి రాకపోతే పొద్దున అన్ని కబుర్లు చెప్పావు, ఇన్ని రోజుల నుంచి ఇన్ని కబుర్లు చెప్తున్నావు, వాళ్ళతంతాను వీళ్ళతంతానని. ఇప్పుడేమిటయ్యా నీకు వైరాగ్యం? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు నువ్వు యుద్ధం చేయనంటే నేను వచ్చేవాడిని కాదు, డ్రైవర్గా నన్ను పెట్టుకున్నావు, మా అసిస్టెంట్ పంపించేవాడిని, వెనక్కిపోయే మాట అయితే అని మొదలుపెట్టి 18 అధ్యాయాల ఉపదేశాన్ని ఇస్తాడు. 18 అనే సంఖ్యకు కూడా చాలా విశేషమైనటువంటి అర్థం చెప్పబడింది. 18 అధ్యాయాలు ఉన్నటువంటి గీత పార్థాయ ప్రతిబోధిత చెప్పబడింది. చెప్పిన వాళ్ళు ఎవరంటే భగవతాం నారాయణేన స్వయం. ఎవరో జీవితం మనకు అథారిటీ అవునో కదా డౌట్ వస్తుంది. నారాయణుడే స్వయంగా కృష్ణుడి రూపంలో అవతరించి పార్థుడి కోసం అని చెప్పబడినటువంటిది ఈ ఉపదేశం. రాసింది ఎవరు? దీన్ని గ్రంథస్థం చేసిన వాళ్ళు ఎవరంటే వ్యాసేన గ్రథిత. మళ్ళీ వ్యాసుడు ఎవరంటే మళ్ళీ నారాయణ యొక్క అవతారమే, అంశనే. ఆయన జాగ్రత్తగా యుద్ధభూమిలో చెప్పిందంతా కూడా జాగ్రత్తగా రాశారు. సంస్కృత భాషలో రాశారు. అప్పుడంతా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే సంస్కృతమే మొత్తం ప్రపంచ భాషలన్నిటికీ మూల భాష, దేవ భాష అంటారు దాన్ని. సంస్కృతం నుంచి అన్ని మాటలు వచ్చినాయి, అన్ని భాషలు వచ్చినాయి. వ్యాసేన గ్రథిత. ఈ వ్యాసుడు ఎటువంటి వాట? పురాణమునిన, చాలా పురాణాలు, వేదములను, 18 పురాణాలను, 18 పురాణాలను, ఇంకా ఇతిహాసాలని రచించినటువంటి వాడు వ్యాసుడు. ఎక్కడ ఉంచారు దీన్ని? మాకు చిన్నప్పుడు మా క్లాసుల్లో 10th క్లాస్లో సందర్భము అని రాయమని ఒక కొటేషన్ ఇచ్చేవారు. ఎవరితో అన్నారు, ఎప్పుడు అన్నారు, ఎక్కడ అన్నారు, దీని అర్థం చెప్పండి. సందర్భవాక్యం. సందర్భం ఎక్కడ అంటే మహాభారతంలో పెట్టారు. ఎక్కడ పెట్టారు దీన్ని? మహాభారతం యొక్క మధ్యలో ఉంది. ఏమిటి విశేషం? భగవద్గీత యొక్క విశేషం ఏంటంటే అద్వైత అమృత వర్షిణి. అద్వైతం అనేటటువంటి అమృతమును వర్షించింది. ఒక్కసారి కనుక అద్వైత అమృతాన్ని మనం గ్రోలగలిగితే, మనకి ఇంకా మరణం అనేది ఉండదు. మాస్టర్ సివివి గారు ఇచ్చినటువంటి ఎటర్నల్ లైఫ్, అమరత్వము భగవద్గీతలో ఉంది. మాస్టర్ గారు ఏది కూడా ప్రమాణం లేకుండా చెప్పలేదు. మాస్టర్ సివి గారు చెప్పిన ఉపదేశాలన్నీ కూడా వేద ప్రమాణమైనటువంటివి, పురాణ ఉపనిషత్తుల యొక్క ప్రమాణమైనటువంటి.
అద్వైత అమృతవర్షిణి భగవద్గీత అమ్మవారు. మనం అమ్మవారిని ఎలా పూజిస్తామో భగవద్గీత గ్రంథాన్ని అంత గౌరవంగా భక్తిపూర్వకంగా మనం పూజించాల్సినటువంటి గ్రంథం. భగవతి అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో. 18 అంటే ఇంత చెప్పాను, ఒక విశేషమైనటువంటి సంఖ్య. మళ్ళీ మనం చెప్పుకుందాం. అంబ త్వాం అనుసంధామి, అమ్మా నేను నిన్ను అనుసరిస్తాను. భగవతి అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి. ఏమిటి భగవద్గీత విశేషం ఏంటంటే భవము మీద మనకి ద్వేషం కలుగుతుంది, విముఖత కలుగుతుంది. భవం వైపు మనం ఆకర్షింపబడేంత వరకు ఇహం గురించి ఆలోచిస్తున్నంతసేపు పరము మనకి గుర్తుకు రాదు. ఒక పనిలో నిమగ్నం అయిపోతే రెండో పని గుర్తురాదు. విశేషమైన విషయం ఏమిటంటే మనం ఏదైతే ప్రస్తుతం మనం ఇహంలో ఏదైతే భవము యొక్క అంటే మన యొక్క సంసారం యొక్క రుచిని మనం కనుక్కుంటాం, దాంట్లోనే అలా మునిగిపోయి ఎట్లా ఉన్నామంటే అసలు మన పరిస్థితి బయట విషయాలు ఎక్కువైపోయి లోపల విషయాలు అసలు మనం ఆలోచించట్ల. అంతర్ముఖ ప్రయాణం అనేది దాదాపు చాలా మందికి ఆగిపోయింది. ఒక్క సెల్ ఫోన్ చాలు మనల్ని ప్రపంచం అంతా తిప్పుతుంది. అలా కొంచెం చూస్తే సరిపోతుందంటే ఇంకొంచెం చూడమంటుంది. అలా మనల్ని భౌతికమైనటువంటి విషయాల వైపు ఆకర్షించేటటువంటి వస్తువులు చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి యందు విముఖత కలిగించాలంటే భగవద్గీతని అధ్యయనం చేయటం అలవాటు చేసుకోవాలి. ఒక్కసారి గనక భగవద్గీత యందు రుచి కలిగితే భౌతికమైనటువంటి విషయంలో ఎందుకు ఆసక్తి తగ్గుతుంది. ఈ క్లాసులను నిర్వహించడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భవమునకు కొంత మనకి ద్వేషం కలగాల్సింది, విముఖత కలగాల్సింది. కేంద్రమునందు పరమాత్మ ఉన్నాడు. ఇక్కడి నుంచి పరిధి వైపు మనం వెళుతున్న కొద్దీ వైశాల్యం పెరుగుతూ ఉంటుంది. అంటే కేంద్రం దగ్గర నుంచి పరిధి వైపు ప్రయాణం చేస్తూ ఉంటే మనం ప్రయాణం చేసేటటువంటి ఏరియా అలా పెరిగిపోతుంది. ఒక వృత్తంలో కేంద్రంలో ఉన్నప్పుడు కేంద్రానికి దగ్గరగా ఉంటాం, అక్కడే ఉంటాం. అక్కడి నుంచి ఒక 10 అడుగులు ఇవతలకి వచ్చామంటే ఆ ఏరియా వైశాల్యం పెరిగిపోతుంటుంది, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. బాగా వచ్చేసాం అనుకోండి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏమవుతున్నామో తెలియదు. ఎందుకంటే మంది బహిర్ముఖ ప్రయాణం ఎక్కువైపోయింది. భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే అంతర్ముఖ ప్రయాణం వస్తుంది. అంటే లోపలికి వెళ్తాం, లోపల నిజమైనటువంటి ఆనందం ఉన్నది. ఆ ఆనందాన్ని రుచి చూడడానికి మనం భగవద్గీతను చదివితే గనక లోపల మనకి ఎంత బాగుంటుందో అని ఎవరు చెప్పగలరంటే లోపలికి వెళ్ళి ఆ రుచిని అనుభూతి చెందిన వాడు చెప్పగలరు. వాళ్ళే మాస్టర్స్. వాళ్ళు రాసినటువంటి గ్రంథములు, వాళ్ళు రాసినటువంటి విశేషములు మనం జాగ్రత్తగా కనుక గమనిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే అసలు మనకి ఏమిటి ఇన్ని సంవత్సరాలు నా టైం అంతా వేస్ట్ చేశాను, నేను ఎటో వెళ్ళిపోతున్నాను, ఫైనల్గా ఏమిటంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది.
సాధించామంటే ఏం చెప్తాం? ఏమి సాధించలేదు. దీనికి కావాల్సినటువంటి నాంది మనకి భగవద్గీత అధ్యయనంలో వస్తుంది. మీకు ఇక్కడ కేవలము శ్లోకము, శ్లోకార్థము చెప్పటం అనేది ఈ తరగతుల ఉద్దేశ్యం కాదు. శ్లోకం ఖచ్చితంగా చెప్తాను. శ్లోకం చెప్పబోవటం కాదు. అయితే అక్కడే ఆగిపోవద్దు మనం. దాని లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అసలు? దీన్ని నా జీవితానికి నేను ఎలా అన్వయించుకోవాలి? చాలా దుఃఖమయమైనటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఎందుకని దుఃఖమయంగా ఉన్నామంటే, సుఖమును కలిగించే విషయాలు మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. జాగ్రత్త, కొన్ని స్టేట్మెంట్స్ నేను గంభీరంగా వస్తుంటే లోపల నుంచి, నేను చెప్పాలని చెప్పడం కాదు, లోపల నుంచి వచ్చే ఫ్లో బట్టి మాట్లాడుతున్నాను. కొన్ని విషయాలు సుఖము కోసం మనం ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలు మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మనకు తెలిసినటువంటి సుఖము సుఖము కాదు, మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖము దుఃఖము కాదు. సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, ఈ విచారణ కూడా మనకి భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మనం మామూలు మన భాషలో మాట్లాడుకోవాలంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని చెప్పారు. 18 అధ్యాయాలంటే 18 తరగతులు, 18 క్లాసులు, 1వ క్లాసు నుంచి 18వ క్లాసు వరకు. ఈ 18 క్లాసులు ఒక్కొక్క క్లాసే మనం దాటుకుంటూ వెళ్ళాలి. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అంటారు. అంటే దుఃఖంతో స్టార్ట్. మీరు చూడండి, 1వ క్లాసులో పిల్లవాడిని అప్పుడే స్కూల్లో చేర్చినప్పుడు నేను ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ, ఇంకా 10 పిల్లలు వాటి గురించి మాట్లాడాను. మేము చదివింది డైరెక్ట్గా 1వ తరగతిలో చేరాం. 1వ తరగతిలో పాఠశాలకు వెళ్ళడానికి పిల్లవాడు విముఖత చూపిస్తాడు. అప్పటిదాకా 6 సంవత్సరాల వయసు వస్తే కానీ చేర్చేవారు కాదు. అప్పటిదాకా బయట చక్కగా ఆడుకొనిచ్చేవారు. ఎందుకు ఆడుకొనిచ్చేవాళ్ళంటే ఆ రోజుల్లో తల్లిదండ్రులకి సంతానం ఎక్కువ ఉండేది. వాళ్ళు పిల్లల మీద అంత ఏకాగ్రత చూపించడానికి సమయం ఉండేది కాదు. వెంటనే సంతానం కలుగుతూ ఉండేది. ఎప్పుడైతే పిల్లలు బయట ఆడుకుంటూ 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చే వరకు ఆడుకునేవాడిని, 1వ తరగతిలో స్కూల్లో వేయంగానే దుఃఖపడేవాడు. మొన్న మధ్య ఒక ఎల్కేజీలో చదువుతున్నటువంటి పిల్లవాడిని, ఎలా ఉంది నాన్న స్కూల్ అని అడిగితే, ఇంకా ఎన్నాళ్ళు నేను చదవాలి, స్కూల్కి వెళ్ళాలి అని అడిగాడు. ఎల్కేజీలో పిల్లవాడు ఇంకా ఎన్నాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే, వాడు ఎంబీబీఎస్, ఎండీనో, డిఎంఓ, ఇంకేదో స్పెషలైజేషన్ చేశారనుకోండి, 35 ఏళ్ళు 40 ఏళ్ళు చదువుతూనే ఉంటారు. అదే పిహెచ్డి చేశారనుకోండి. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి? అధ్యాయము మన జీవితంలో మొదటి తరగతి చాలా విముఖత ఉంటుంది, ఇష్టం ఉండదు మనకి, ఎందుకు చదువుకోవాలనిపిస్తుంది, చదివితే ఏమిటి ఉపయోగం అనిపిస్తుంది, నాకేమిటి. సినిమాలో క్యారెక్టర్ ఉంది. ఇక్కడ భగవద్గీత కూడా చదివితే నాకేమిటి అనేది పోవడానికే భగవద్గీత. భగవద్గీత చదువుతూ కూడా లాభం ఏమిటి అని అనిపిస్తే అది భగవద్గీత చదివినట్టు కాదు. మొత్తం భగవద్గీత యొక్క సారం ఒక లైన్లో చెప్పాలంటే, ప్రతిఫలాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. మొత్తం గీత యొక్క సారం. దీనివల్ల ఏమిటవుతుందని ఆలోచించకుండా నీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని నిష్ఠతో ధర్మంగా చక్కగా చెయ్యి. అప్పుడు మనకు రావాల్సినటువంటి ఫలితము ఆటోమేటిక్గా వస్తుంది. ప్రయత్నం అనేది చెయ్యడానికి మాత్రమే, ఫలితం కోసం ఉండదు. ఒక అబ్బాయి సంవత్సరం అంతా చదువుతూ ఉంటే సంవత్సరం చివరిలో ఎగ్జామ్ రాయడం చాలా సులభం,
పాస్ అవ్వడం చాలా సులభం. ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లాస్కి అతను ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ చదువుతున్నటువంటి చదువుకి ప్రతిఫలం ఏమనగా క్లాసు ప్రమోషన్ కావడం. అది అయిపోయిన తర్వాత 3వ క్లాసు, 4వ క్లాసు, 5వ క్లాసు అట్లా 18 క్లాసుల వరకు చదవాల్సి వస్తుంది. ఒక మిత్రులు ఒక ఆయన అడిగారు నన్ను, మనం ఈరోజు ఈ భగవద్గీత క్లాసులు ప్రారంభించడానికి ముఖ్యమైనటువంటి ఒక ప్రేరణ మాస్టర్ గారు. అధ్యాయం మొదలెట్టాలి అనే ఒక చిన్న సందేహం కలిగినప్పుడు పురుషోత్తమ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటారు. 15వ అధ్యాయం మొదలెట్టమన్నారు. ఒక మిత్రులు అడిగారు, అదేమిటండి నేరుగా 15వ అధ్యాయానికి ఎందుకు వెళ్ళారు? దానికి కూడా ఒక అర్థం ఉంది. అంటే అప్పుడే సాధన చేద్దాం అనుకునే ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి మనం డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూర్చోబెట్టాం. నేను బీటెక్లో ఎంబీబీఎస్ గురించి మాట్లాడి మామూలు 10వ క్లాస్ వరకు 10 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు డిగ్రీ. 15 చాప్టర్ అంటే డైరెక్ట్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసినట్టు. నిజంగానే 15వ అధ్యాయం చదివితే అది కనుక మనం పాస్ అయిపోతే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ అయింది అంటే చాలు మనకి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాం, పిహెచ్డి చేస్తాం, మీ ఇష్టం ఏమైనా చేసుకోవాలి. ఇక్కడ 15వ చాప్టర్ స్టార్ట్ చేయడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పురుషోత్తమ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం. మొత్తం భగవద్గీత 18 అధ్యాయాల్లో అతి ముఖ్యమైనటువంటి అధ్యాయం 15వ అధ్యాయం. మిగతా ఇంపార్టెంట్ కాదా అంటే అన్ని ఇంపార్టెంట్. దీన్ని దేంతో పోల్చారంటే ఒక పంచదార చిలకలని అమ్ముతారు. పంచదారతోనే చిలక బొమ్మ చేస్తారు. ఆ పంచదారతో చేసి అమ్ముతున్నటువంటి చిలకని మీరు ఎక్కడ కొరికినా కూడా మధురమే ఉంటుంది. కారణము తాను మొత్తము పంచదారతోనే నిండి ఉంటుంది. అలాగే భగవద్గీతలో ఏ అధ్యాయాన్ని తీసుకున్నా, ఏ శ్లోకాన్ని తీసుకున్నా కూడా అన్ని మధురమైనటువంటివే. మరి 15వ అధ్యాయం ఏమిటండి స్పెషల్ అంటే మొత్తం గీత యొక్క సారము 15వ అధ్యాయంలో చెప్పారు. ఈ గీత దేని సారం మళ్ళీ అంటే దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు, ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదం. కాబట్టి వేద ప్రతిపాదితమైనటువంటిదే భగవద్గీత. ఇది మన ఒక రిలీజియన్ వాళ్ళు చదవాలి, వేరే రిలీజియన్ వాళ్ళు చదవకూడదు అలా లేదు. మన దురదృష్టం ఏంటంటే మనకి దీని గురించినటువంటి అవగాహన లేదు. ఈ రోజున జర్మనీలో భగవద్గీత అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథంగా వాళ్ళు చదువుతున్నారు, స్టడీ చేస్తున్నారు. ఇందులో బోల్డెన్ విషయాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మన వాళ్ళు సైకాలజిస్ట్ ముట్టుకున్నటువంటి విషయం భగవద్గీతలో ప్రతి విషయం కూడా ఇందులో మన వ్యక్తిత్వానికి వికాసాన్ని కలిగించే అంశాలే ఉన్నాయి. ఇది మనకి ఎంబీఏలోనో లేకపోతే డిగ్రీలోనో పెట్టాల్సిన గ్రంథం మాత్రమే కాదు. 1వ తరగతి నుంచి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అధ్యాయము మనం కనుక పిల్లలకి నేర్పగలిగితే అంటే ఒక సంవత్సరం మొత్తం మీద ఒక అధ్యాయం. చిన్నప్పుడు వాళ్ళకి అవగాహన కాకపోవచ్చు, బైహార్ట్ చేయించదు, అర్థం కూడా చదువు, అర్థాలతో బోలెడని పుస్తకాలు ఉన్నాయి, ప్రతిపదార్థంతో ఉన్నాయి. పెద్దవాళ్ళు కూర్చొని పిల్లలకి నేర్పించాలి. ఒక సంవత్సరం అంటే 212 దినాలు పిల్లలకి. జనరల్గా స్కూల్ ఉండేవి 222 దినాలు. శ్లోకాలు వచ్చేసరికి ఒక్కొక్క అధ్యాయంలో 19 శ్లోకాల నుంచి 72 శ్లోకాల వరకు ఉన్నాయి.
ఏ క్లాస్లో ఏ అధ్యాయం చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను, 1వ క్లాస్లో 1వ అధ్యాయం దగ్గర నుంచి 18వ క్లాస్లో అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి పురుషోత్తమ ప్రాప్తం జరుగుతుంది. ఒక సంవత్సరం మొత్తం మీద ఒక్క అధ్యాయం పిల్లవాడి చేత మనం బట్టి కొట్టించగలిగితే, అర్థంతో సహా తెలుపగలిగితే అతని యొక్క అవగాహన మారుతుంది, వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది, మంచి ఏదో చెడు ఏదో తెలిసిపోతుంది, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో తెలుస్తుంది. మరి అంత చిన్న పిల్లవాడికి 1వ క్లాసు 2వ క్లాసు 3వ క్లాసు పిల్లవాడికి ఏమర్థం అవుతుంది అంటే ఇప్పుడేం అర్థం కావక్కర్లేదు. డేటా కనుక మనం ఫీడ్ చేసి పెడితే కంప్యూటర్లో అవసరమైనప్పుడు ఆ డేటాని వాడుకోవటం వస్తుంది. డేటానే లేకపోతే ఏం చేయలేదు కదా. కొంత వయస్సు వచ్చిన తర్వాత అవగాహన పెరుగుతున్నప్పుడు ఆల్రెడీ మన కంప్యూటర్లో కనుక డేటా ఉంటే అది రిట్రీవ్ చేసుకొని దాంట్లో నుంచి మనం చాలా వరకు నేర్చుకోవడానికి అవకాశం. ఈ భగవద్గీత అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఇది కేవలము బాగా వయస్సు అయిపోయి 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిపోయి ఇక రేపు ఏళ్ళు వెళ్ళిపోతాడనగా చదువుకునే గ్రంథం కాదు. అలాగే ఎవరన్నా చనిపోతే ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీత క్యాసెట్ పెట్టుకుంటున్నారు. చనిపోయిన తర్వాత వినాల్సిన గ్రంథం కాదు ఇది. చనిపోక ముందు తాను చనిపోడు అని తెలుసుకోవడానికి ఈ భగవద్గీత పనికొస్తుంది. స్పష్టంగా చెప్పారు, జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. జన్మించినటువంటి ఏ జీవి అయినా సరే దేహాన్ని విడవాల్సిందే. అలాగే దేహాన్ని విడిచినటువంటి జీవులన్నీ కూడా మళ్ళీ ధ్రువం జన్మ మృతస్య చ. మృతస్య చ చనిపోయిన వానికి జన్మ ధ్రువం, మళ్ళీ జన్మ కలుగుతుంది. మళ్ళీ వస్తాం కదా, ఎందుకు దుఃఖపడాలి? దేహం విడవడానికి దుఃఖపడాల్సిన అవసరం లేదు అని భగవద్గీత చదివితే తెలుస్తుంది. ఇది అయిపోయింది, టైం అయిపోయింది, ఈ దేహాన్ని వదిలేస్తాం, మళ్ళీ కొత్త దేహం ఆయనే ఇస్తాడు. ప్రథమో దైవ్యో దిశక్ అని మనకి రుద్రనామకంలో వస్తుంది. ఆయన దేవతలకి వైద్యుడు, ప్రథముడు, ఆయన నెంబర్ 1 పరమేశ్వరుడు. ఏం చేస్తాడు? శిథిలమైనటువంటి దేహాన్ని ఇక్కడనే వదిలేసిరానన్నా నీ కొత్త ఇంట్లో నేను గృహప్రవేశం చేస్తానంటాడు. పాత పాడైపోయినటువంటి ముక్కలు చెక్కలు రాలిపోతున్నటువంటి ఇంట్లో ఉండకుండా నువ్వు ఆ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటావు, గారిపోతుంది, వర్షం వస్తుంది, లోపలికి చాలా ఇబ్బంది పడుతున్నావు, నీకు కొత్త దేహం ఇస్తాను అని పిలిచికెళ్ళేటటువంటి పరమేశ్వరుడితో సంతోషంగా వెళ్లకుండా దుఃఖం ఎందుకు పడుతున్నావు? భగవద్గీత చదవలేదు కాబట్టి దుఃఖపడుతున్నావు. భగవద్గీత చదివితే చాలా ఆనందమైన విషయం ఏంటంటే అసలు ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. చాలా స్పష్టంగా తెలుస్తుంది. 705 శ్లోకాలు అంతే. మనం 70 ఏళ్ళు బతుకుతాం అనుకోండి, 70 ఏళ్లలో చదవాల్సిన 700 శ్లోకాలు అంటే సంవత్సరానికి 10 శ్లోకాలు చదివినా కూడా 700 శ్లోకాలు 70 ఏళ్ళలో. అంటే 10 శ్లోకాలు సంవత్సరానికి మాత్రం చదవాలి, 11వ శ్లోకం వచ్చే సంవత్సరం చూద్దాం అన్న ఉద్దేశం కాదు. ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రతిరోజు కూడా మనం భగవద్గీతలోని అధ్యాయంలోని ఒక్క శ్లోకమైనా చదువుకోవాలి. కనీసం అర శ్లోకం చదవమంటారు. ఫలశ్రుతి చెప్తారు, శ్లోకం మొత్తం చదివితే ఏమవుతుంది, అధ్యాయం చదివితే ఏమవుతుంది, ఏమవుతుందని ఫలశ్రుతి మనకు అసలు భగవద్గీత చెప్పిన దానికి ఆ ఫలశ్రుతికి తద్విరుద్ధంగా ఉంటుంది. దానికోసం అని చదవద్దు, లాభం ఏమొస్తుంది చదవద్దు. మనం చదవటం ఎందుకంటే నాలో వికాసం ఎంత కలుగుతుంది, నేను ఇతరుల ఎడల ఏ దృష్టితో చూస్తున్నాను, ఏ దృష్టితో వింటున్నాను, ఏ దృష్టితో చూడాలి అనేటటువంటి అవగాహన కలగడానికి
భగవద్గీత చదవాలి. అర్జునుడి యొక్క స్థితి మన స్థితి దాదాపు ఒకటే. ఏం చేయాలో తెలియనటువంటి స్థితి. అర్జునుడికి అదే స్థితి. వీరుడు. మరి పాశుపత అస్త్రాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర సాధించినటువంటి వ్యక్తి. మధ్యముడు పూరడంతా విలువించి తెలిసినటువంటి వాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు అంతకుముందే. ఈ భారతం మధ్యలో నుండి భగవద్గీత ఎందుకు ఉపదేశింపబడిందంటే, అనుకోనటువంటి అంటే పనికి మాలిన వైరాగ్యం అంటాం. చాలాసార్లు వైరాగ్యాన్ని మనం ప్రసూతి వైరాగ్యం అని మనకు కొన్ని ఉన్నాయి వైరాగ్యం. ఇప్పుడు ఏదో వైరాగ్యం వచ్చేస్తుంది. ఇంతే కదా జీవితం అంట. ఎవరికైనా మనకి మన ఇళ్లలో పెద్దవారు వెళ్ళిపోతే వారిని తీసుకువెళ్ళి మనం చేసి వచ్చామనుకోండి. వచ్చిన తర్వాత అక్కడ ఉండగానే, శ్మశానంలో ఉండగానే ఆ దేహం తగలబడిపోతుంటే మనకు కూడా ఒక మాట అనిపిస్తుంది. కూడా ఇంతే కదా, ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం కదా, ఎందుకని ఇదేమిటి అని అనిపిస్తుంది. ఎప్పటిదాకా ఆ శ్మశానం గేటు దాటేదాకా. ఒకసారి దాటి ఇతరులకు రాగానే ఆ పక్కన ఏదో ఒకటి ఉంటుంది, ఇడ్లీ చేసి వెళ్దామా. శ్మశాన వైరాగ్యం అంటే కేవలము కొద్ది నిమిషాలు మాత్రం వైరాగ్యం. అలాగే స్త్రీ ప్రసవం చేస్తున్నప్పుడు కలిగే నొప్పులు చాలా బాగుంది. ఆవిడ అనుకుంటుంది ఇంకా జీవితంలో మళ్ళీ మనం జోలికి వెళ్ళకూడదు అని. నిమిషాలు పిల్లవాడిని చూడగానే మళ్ళీ తనంతా మర్చిపోతుంది. కారణము ఆ వైరాగ్యం ఏదైతే అర్జునుడికి కలిగిందో, ఏ టైప్ ఆఫ్ రినౌన్సియేషన్ వైరాగ్యం మనకి చాలాసార్లు కలుగుతుంది. నిలబడదు. నిలబడేటటువంటి అవగాహన, వైరాగ్యం అంటే నిజమైన అవగాహన ఏంటి భగవద్గీతలు చెప్తారు. చాలా విషయాలకి ఇందులో మీకు క్లారిటీ వస్తుంది. ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా తిరగకూడదు, ఎలా తిరగాలి, ఏం చేయాలి, ఎవరికి ఎలా మాట్లాడాలి, అన్ని విషయాలు ఇందులో తెలుస్తాయి. ఇది నిత్యము పారాయణ చేయవలసినటువంటి గ్రంథం. 10 నిమిషాలు చదవండి. మాస్టర్ ఈకే గారు శంఖారం అనే పుస్తకం ఇచ్చారు. అద్భుతమైనటువంటి వివరణ భగవద్గీత శ్లోకాలు. ఒక్క శ్లోకం రోజు చదవండి. 700 రోజులు అంటే 2 సంవత్సరాల్లో పుస్తకం అయిపోతుంది. మళ్ళీ మొదలెట్టండి మొదటి శ్లోకం. ఏమవుతుంది ఇక్కడ? చదువుతుంటే లోపల నుంచి కొత్త డైమెన్షన్స్ ఓపెన్ అవుతుంది. మహాత్ములు రాసినటువంటి పుస్తకములన్నీ కూడా అలాగే ఉంటాయి. మాస్టర్ ఈకే గారి మనం 100వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆగస్టు 11వ తారీఖు మాస్టర్ గారు 100వ సంవత్సరంలో ప్రవేశిస్తారు. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాలని మాస్టర్ గారు ఇచ్చారు. మాస్టర్ ఈకే గారు, మాస్టర్ కేపీకే గారు గీతోపనిషత్తు రాశారు. అది మనం కనుక కరెక్ట్గా చదవగలిగితే, సరిగ్గా కనుక అర్థం చేసుకోగలిగితే, అయినటువంటి భక్తి భావంతో శ్రద్ధగా చదివితే, ఒక్క శ్లోకం రోజు చదివితే చాలు. అయిపోతున్న భగవద్గీత అంటే 2 ఏళ్ళకి మళ్ళీ చదవండి. ఆయుర్దాయం ఉన్నంత వరకు ఈ గ్రంథాన్ని నిత్యపారాయణ గ్రంథంగా చేసుకోవాలి. ఇది ఈ భగవద్గీత తరగతులు నిర్వహించడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇలా అటువంటి ఒక ఆసక్తిని రేకెత్తించడానికి ప్రయత్నం జరుగుతుంది. మాస్టర్ గారు ఆదేశించినంత మేరకు, ఆయన పలికినంత మేరకు, నా ద్వారా ఆయన ఏం పలుకుతారో ఆ పలికి నేను కూడా వింటున్నాను. నేను కూడా ఒక శ్రోతనే మీరా. చాలా కొత్త విషయాలు లోపల నుంచి మాస్టర్ గారు చెప్తున్నారు. అవి వింటూ వాటిని ఆచరణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అధ్యాయం ఒకటేనా, మళ్ళీ ఇంకేమన్నా చెబుతారా అని అడిగితే నేను ఇప్పుడే ఏం చెప్పలేను. మాస్టర్ గారు మీకు చెప్పమంటే
మరి ఆ తర్వాత కూడా మనం కంటిన్యూ చేయాలి. 15వ అధ్యాయంలో విశేషమైనటువంటి విషయం ఏంటంటే మనకి మొదటి శ్లోకంలోనే మొత్తం చెప్పేశారు. ఏమిటి మొత్తం చెప్పారు? నేను చదువుతాను, మీరు రిపీట్ చేయండి ఉన్న చోటే. ఇంకా పైకే చదవండి, పర్వాలేదు. పైకంటే మీరు మ్యూట్లో పెట్టుకొని చదువుకోండి. ఎలా చదవాలో కూడా నేను చెప్తాను. అథ శ్రీమద్భగవద్గీత పంచదశోऽధ్యాయः పురుషోత్తమ ప్రాప్తి యోగः. శ్రీభగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని తం వేద సవేదవిత్. నేను అధ్యాయం పురుషోత్తమ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటారు. మొదటి శ్లోకము 15వ అధ్యాయం యొక్క సారం. ఊర్ధ్వమూలం, వేర్లన్నీ పైకి ఉన్నాయి. అథ శాఖ, శాఖలన్నీ భూమిలోకి ఉన్నాయి. ఏమిట చెట్టు? అశ్వత్థం. అశ్వత్థం అనే దానికి చాలా అర్థం. మనకు తెలిసిన అర్థం రావి చెట్టు. శ్వ అంటే రేపు, రేపు లేనటువంటి స్థితి అశ్వత్థం. రాహు, రాహు అంటే ఇట్లా చెప్తారు, ఇది అవ్యయం, ఎప్పటికీ తరగనటువంటిది. ఇదేంటంటే అయిపోతుంది కదా, మనకన్నీ అయిపోతుంటాయి. ఏదైనా తీసుకోండి, అయిపోతుంది. మాస్టర్ గారు ఏపీకే గారు ఒకసారి విష్ణు సహస్రనామం చెబుతుంటే తిరుపతిలో నేను వెళ్ళాను ఆ క్లాస్కి. అవ్యయ అని ఆయన యొక్క నామం, విష్ణు యొక్క. ఆయన చెబుతూ అవ్యయుడు, ఆయన ఎప్పటికీ అయిపోవటం. చాలా సంవత్సరాల నుంచి మన వాళ్ళు కోరబెడుతున్నారు ఏంటంటే భూమిలో పెట్రోల్ అయిపోతుంది, ఏం చేయాలి, ఇంధనం అయిపోతుంది, అలా అని చెబుతూనే ఉన్నారు. అది ఇంకా అయిపోలా, అది అయిపోదు. అయిపోతే మనం ఇంకోటి వస్తుంది. దాని మీద అవ్యయం, ఇది కూడా అవ్యయం. ఆ వృక్షం ఏమిటంటే దీంట్లో చాలా గమత్తుగా చెబుతారు. సంసార వృక్షమే అశ్వత్థ వృక్షం అని చెప్తాం. చాలా వివరంగా మాట్లాడుకుందాం. మనం అర్జెంట్ ఏం లేదు, మనకి సిలబస్ పూర్తి చేయాలని లేదు, మనకేమో ఎక్కువ క్లాసులు చేస్తే ఎక్కువ డబ్బులు తీసుకుంటామని లేదు. మొత్తం క్లాసులు ఫ్రీగానే ఉంటాయి. ఎవరికో రూపాయి కట్టాల్సిన పని లేదు. ఓపిక్గా వినాలి. ఈరోజు మనం 7:30కి మొదలెట్టాం. రేపటి నుంచి 7:15కి మనం 7:15 to 7:55 మన క్లాస్ లేదు. అంటే 8 గంటలకు వేరే ఆన్లైన్ క్లాసు. కాబట్టి వాళ్ళకి మనం గౌరవం ఇస్తూ కేవలం 40 నిమిషాలు మాత్రమే క్లాస్ ఉంటుంది. అందువల్ల 40 నిమిషాలు మీరు ఖచ్చితంగా ఖర్చు చేయగలరు. అంటే ఒక వారం మొత్తం మీద 80 నిమిషాలు మీరు నాతో ఉండాలి. నిదానంగా చెప్తాను, హడావిడి లేకుండా చెప్తాను, మీరు అర్థం చేసుకుంటూ వినండి. ఒక 5-10 నిమిషాల సమయం ఇస్తాను. ఇవాళ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే రేపటి దాంట్లో డౌట్ ఇవాళ అందరికీ అర్థమయ్యేలాగానే చెప్తాను. సంస్కృతంగా సార్ మాకు రాదు సార్, నేను సంస్కృతంలో చెప్పటం, తెలుగులోనే చెప్తాను. తెలుగు భాష నేర్చుకోవడానికి ముఖ్య కారణం నా మాతృభాష తెలుగు. కన్నడలో చదువుదాం అన్నది ఇంగ్లీష్లో చదువుదామా అన్నారు. ఇంగ్లీష్లో చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పగలను, కానీ అందరికీ చేరలేదు. తెలుగు భాష అయితే అందరి హృదయానికి దగ్గరగా ఉంటుంది. అందరూ కూడా తెలుగు వచ్చిన వాళ్ళకి, మిగతా భాషల వాళ్ళకి వాళ్ళ భాషలో ఉంటాయి. మనకి చాలా అద్భుతమైనటువంటి వివరణము తెలుగులో ఇవ్వగలం.
తర్వాత కావాలంటే మిగతా వాళ్ళకి ఇస్తాను. అన్నీ కూడా రికార్డింగ్ దొరుకుతాయి, అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. మీరు వినొచ్చు, మళ్ళీ నోట్స్ రాసుకోవచ్చు. ఒక తరగతి క్లాస్ రూమ్, మీరు నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు, నేను కూడా ఒక విద్యార్థి, ఎలా నేర్చుకోవాలో ఎలా చదవాలో కూడా నేను చెప్తాను. మీరు కనుక జాగ్రత్తగా ఫాలో అవ్వగలిగితే అద్భుతమైనటువంటి మార్పు ఈ క్లాసులు అయ్యేసరికి మీ యొక్క యాటిట్యూడ్లో, ప్రవర్తనలో మార్పు వస్తుంది. నేను అంతవరకు చెప్పగలను. అంటే అందరికీ వస్తుంది మార్పు అంటే, అందరికీ వస్తుంది. ఎవరందరంటే ఎవరైతే శ్రద్ధగా వింటారో, విన్న విషయాన్ని జాగ్రత్తగా ఆచరిస్తారో వాళ్ళల్లో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. కారణము భగవాన్ నారాయణైన స్వయం, భగవంతుడైనటువంటి నారాయణుడు స్వయంగా దిగి వచ్చి ఇచ్చినటువంటి ఉపదేశం. వేరే వాళ్ళు చెబితే మనం ఏం చెప్పారనుకుంటాం. నారాయణుడే స్వయంగా వచ్చి చెప్పారు. నరుల యొక్క ప్రతినిధిగా మరి అర్జునుడు విన్నాడు. దాన్నేమో మళ్ళీ వ్యాసుడు రచించాడు. మన కోసమే, మన సమస్యలకి సమాధానం. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు భగవద్గీత దగ్గర పెట్టుకున్నారు. నరేంద్ర మోడీ గారు భగవద్గీత దగ్గర పెట్టుకుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గాంధీ గారు ఆ భగవద్గీతలో ఒక పేజీని ఇట్లా ఓపెన్ చేస్తే అందులో ఆ సమస్యకి ఆయన సమాధానం దొరికేది అని రాశారు. ఎంత విషయం ఇందులో ఉంది, ఇంతవరకు మనకు ఎందుకు తెలియలేదు, అయ్యో రోజులు అయిపోయినాయని. భగవద్గీత కాదు, ఏ గ్రంథమైనా గుర్తుపెట్టుకోండి, నిన్నటిదాకా ఏమైంది అనేది విచారించేవాడు, రేపట్లా అని ఆలోచించేవాడు, వర్తమానాన్ని పోగొట్టుకుంటున్నాడు. వర్తమానం, ప్రజెంట్ అనేది ఫ్యూచర్ గురించి ఆలోచించినా పాస్ట్ గురించి ఆలోచించినా పోతుంది. 50% మనం పాస్ట్లో ఉంటాం, 50% ఫ్యూచర్లో ఉంటాం, 100% వర్తమానాన్ని పోగొట్టుకుంటాం. ఏమిటో ఆలోచన పరంపర వరుసగా ఉదాహరణ మీద మనసులో భావాలు వస్తూనే ఉంటాయి. రేపు ఎట్లా అంటే భాగవతంలో కుచేల ఉపాఖ్యానంలో ఒక చక్కటి మాట ఉన్నది. కుచేలుడు భార్య, ఏమండి రేపు పిల్లలకి ఏం పెట్టాలో ఏం లేదు, అన్నీ నిండుకున్నాయి, ఏం చేయాలి, ఎలాగా రేపు పిల్లలకి అని అడుగుతున్నాడు. కుచేలుడు బెస్ట్ ఫైనాన్స్ విషయంలో కుచేలుడు ది బెస్ట్ అన్నాడు. ఆయన మాట అంటాడు, నిన్న ఎవరు పెట్టారు పిల్లలకి అన్నం అని. నిన్న పెట్టిన వాడు రేపు పెట్టడా? ఖచ్చితంగా వస్తుంది. ఆయన క్లాసులు చెప్పుకుంటూ ఉండేవాడు, ఎవరో తోటకూర పట్టుకొచ్చేవాళ్ళు, ఎవరో బియ్యం పట్టుకొచ్చేవాళ్ళు, ఎవరో సంగతులు పట్టుకొచ్చేవాళ్ళు, అయిపోతుంది. నిజమైనటువంటి విశ్వాసము పరమాత్మ యందు మనం కలిగితే కనుక మనకి అసలు మన జీవితాలు చాలా ఆనందంగా ఉండడానికే వచ్చాం. అయితే దుఃఖమయం చేసుకోవడానికి కారణం ఏంటంటే మన యొక్క ప్రవర్తన, యాటిట్యూడ్, మన యొక్క ఆలోచన విధానం అది సరిగ్గా లేదు. అది సరిగ్గా లేదు అన్న విషయం కూడా మనం ఒప్పుకోం. అక్కడ వస్తుంది ప్రాబ్లం. అది సరిగ్గా లేదు ఆలోచన విధానం, నేను మారాలి, నా పద్ధతి బాగాలేదు, ఎవరైనా నన్ను మారుస్తారా అని అంటే అప్పుడు గురువు మనకి, భగవంతుడే గురువు రూపంలో వచ్చి మనకి సజెషన్ ఇస్తారు. ఇలా చేయండి బాగుంటుంది, ఇలా చేయండి బాగుందని చెప్పారనుకోండి గురువు గారు, అయ్యా మీకేం తెలుసు, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని మళ్ళీ ఆయనతోనే అన్నాం. నమస్కారం, బెటర్ లక్ నెక్స్ట్ బర్త్ అని చెప్పారు. నాకే అన్నీ తెలుసు అని అనుకున్నవాడిని, తర్వాత నేనేం మారక్కర్లేదండి, నేను బాగానే ఉన్నానండి అనుకున్నవాడిని, బెటర్ లక్ నెక్స్ట్ బర్త్, వచ్చే జన్మలో అయినా బాగుపడే అవకాశం. మనకి ఎందుకు ఈ భగవద్గీత ప్రమాణ గ్రంథం ఎందుకైంది అంటే ఇది ప్రాక్టికల్గా
యుద్ధ భూమిలో కాసేపటి యుద్ధం ప్రారంభమవుతుంది. జరిగినటువంటి సంవాదం ఇది మన నిత్య జీవితంలో ఇక్కడ అశ్వత్థం అనేటటువంటి మాటకి ఏం చెప్పారంటే సంసార వృక్షము అన్నారు. మన సంసార వృక్షం అంతా తలకిందులుగానే ఉంటుంది. మనం ఏది ఆలోచించాలో అది ఆలోచించాం, ఏది చేయాలో అది చెయ్యం, ఏది అనాలో అనం, ఏది అనకూడదు అంటాం, అంత రివర్స్. చూడండి, ఈ మధ్య నాకు ఒక పేషెంట్ క్లినిక్ వచ్చారు. తల్లి ఆ పిల్లవాడి గురించి చెప్తూ, వీడు ఏది వద్దంటే అది చేస్తాడండి, ఏది చేయమంటే అది చేయడు, అందుకని నేను ఈ మధ్య ఏది చేయకూడదో చూపుతున్నాను, అన్ని చేస్తున్నాడండి. అంటే వాడు రివర్స్లో ఉంటే ఆవిడ రివర్స్లో ఉంది. నాన్న భోజనం చేయదురా, ఇప్పుడు వద్దురా, భోజనం అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు భోజనం చేయడానికి రా అంటే రాట. ఇప్పుడు చదువుకోవద్దు, తిరుగు కొద్దిసేపు అంటే ఊకోడు, చదువుకుంటాడు. అది అశ్వత్థం ప్రాహురు ఊర్ధ్వమూలం అధశాఖం. దేహాన్ని కనుక మనం చూసుకుంటే మన మూలము ఊర్ధ్వమే ఉంది. కారణం ఏంటంటే లోపలే బ్రెయిన్ నుంచి అన్ని అలా పనిచేస్తుంటాయి కదా, మన శాఖలన్నీ కిందకు ఉన్నాయి, అంటే అధశాఖ. ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటే ఫాలో అవుతుంది. ఊర్ధ్వమూలం అధశాఖ. ఆ చెట్టు పేరు అశ్వత్థ వృక్షం. దీన్ని కొంతమంది మర్రి చెట్టు అంటారు, ఎందుకంటే అవ్యయం అనే మాట వాడాడు కాబట్టి అది ఎప్పటికీ పోదు. దాని వేర్లు వచ్చి మళ్ళీ కాండం అయిపోతుంది, కాండం నుంచి మళ్ళీ వేర్లు పడతాయి, మళ్ళీ అది వేరే చోట మళ్ళీ కాండంగా తయారవుతాయి వేర్లని. అట్లా ఎప్పటికీ పోనటువంటి చెట్టు అది చెట్టు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. రావి చెట్టుని దేవతా వృక్షం అని పిలుస్తారు. ఎప్పుడు గలగలగలమని సౌండ్ చేస్తుంటుంది రావి చెట్టు. మిగతా ఏ చెట్లు సౌండ్ చేయవు, రావి చెట్టు ఆకులు ఎక్కువ సౌండ్ చేస్తుంటాయి. అందుకని ఇళ్లలో రావి చెట్టు పెట్టుకోకూడదు అని చెప్తారు. గుళ్ళల్లో ఉంటాయి రావి చెట్టు, లేదా రోడ్డు మీద ఉంటాయి. ఇంటి లోపల రావి చెట్టు పెంచుకోకూడదు, ఇంట్లో మెదడు ఉండదు, అది ఏదో ఒకటి సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ సౌండ్ చేయడం అంటే మన మనస్సులో వచ్చే భావములు వస్తూనే ఉంటుంది, అయిపోవటం ఉంటుంది. ఇంకా చాలు ప్రశాంతంగా భగవద్ దర్శనం కోసం వచ్చాము, భగవద్ దర్శనం చెయ్యి. అక్కడికి వచ్చి కూడా అది ఇది అది ఇది అని ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అని మనసుని అడిగారు అనుకోండి, ఏం చెప్తుంది మనసు? అలా పరిస్థితి బాగాలేదు, నీకేం తెలుసు అంటే అక్కడ కూర్చొని కూడా వేరే ఆలోచనలే చేస్తున్నాడు. ప్రశాంతత అనేది అసలు మనస్సుకి విరుద్ధమైనటువంటి, దాన్ని ఎలా పొందాలి భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పింది. సో నేను ఈరోజు స్టార్ట్ చేశానంతే. ప్రతి బుధవారము గురువారం సాయంత్రం టైమింగ్ 7:30 ఉండేది, కాసేపు 7:15 చేశాను. 7:15 నుంచి 7:55 కేవలం 40 నిమిషాలు మాత్రం ఉంటుంది రేపటి నుంచి. రేపు 7:15కే స్టార్ట్ చేస్తాం. 7:55కి మనం ఆపేద్దాం. మాది స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ హోమియోపతి క్లాసులు అటెండ్ అయిన వాళ్ళందరికీ అనుభవం. మాస్టర్ గారు సమయం భగవత్ స్వరూపం అని చెప్పారు. కాలమే భగవంతుడి యొక్క కాలాన్ని మనం ఎప్పుడు కూడా ఆదరించాలి, గౌరవించాలి, ఫాలో అవ్వాలి. నేను 12కి వస్తాను ఎవరికో చెప్పి 1:30కి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఉపయోగం లేదు. అందువల్ల 7:15 అంటే 7:15 ప్రారంభిస్తాం, 7:55 అంటే 7:55కి ఆరంభిస్తాం. మన వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగద్గురు పీఠంలో డిసిప్లిన్, క్రమశిక్షణ, జగద్గురు పీఠంలో కార్యకర్తలందరికీ ఇది ఒక పద్ధతి. మాస్టర్ సివి గారి ప్రేయర్ 6 గంటలకు ఉదయం, 6 గంటలకు సాయంత్రం, అంతే. అలా మనకి ఒక రిధం అలవాటు చేశారు మాస్టర్ గారు. కాబట్టి
ఈ కార్యక్రమానికి హాజరవుతున్న అందరి సోదరులకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, స్వాగతం. వెళ్ళేటప్పుడు స్వాగతం చెబుతున్నాను, ఎందుకంటే లేట్గా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది మళ్ళీ వాళ్ళకి స్వాగతం చెప్పలేదు అనుకుంటారేమో. చదువు ఇది చాలా తక్కువ ఫార్మాలిటీస్ ఉంటాయి నా దగ్గర. సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ చెబుతూ వెళ్తాను. సబ్జెక్ట్లో కూడా మనకి ఏ రకంగా నిత్య జీవితంలో ఇది పనికొస్తుంది చెప్పా కదా. సంసార వృక్షం అంటే మన జీవితంలో రోజు మనం పడుతున్నటువంటి బాధలు ఇవంతా రివర్సు. ఒక్క శ్లోకాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో నేనేం చెప్తున్నానంటే, భగవానుడు ఏం చెప్తున్నాడంటే, యస్తం వేద స వేదవిత్, యహ తం వేద సహ వేదవిత్. ఎవరైతే దీని అర్థాన్ని తెలుసుకుంటారో, అంటే రివర్స్లో ఎందుకుంది చెట్టు, ఇది ఏమిటి, దీని అర్థం ఏంటని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వేదార్థాన్ని తెలుసుకుంటారు. ఈ ఒక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే మొత్తం వేదములను అర్థం చేసుకున్నట్టు లెక్క. ఇంత విజ్ఞానం ఒక్క శ్లోకంలో ఇచ్చారు. డౌట్ వస్తుంది, ఇదేంటంటే ఇక వేర్లు పైకి ఉన్నటువంటి కొమ్మలు భూమిలోకి ఉంటే అది ఎలా పెరుగుతుంది చెట్టు, చాలా డౌట్ ఉంటాయి. మొత్తం మన పురాణములు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, అన్నీ కూడా సింబాలిక్గా ఉంటాయి. చెట్టు తీసుకొచ్చి రోజులో పడేసి అలా చేయటం కాదు. ఆ సింబాలిక్గా ఉన్నది మన జీవితంలో అన్వయించుకొని మనం ఏ రకంగా దాన్ని అర్థం చేసుకొని ఉపయోగం చేసుకుంటాం అనేది మన చేతిలో ఉన్నటువంటి. కాబట్టి ఊర్ధ్వమూలం అంటే ఆది పురుషుడైనటువంటి పరమేశ్వరుడే, అనే కదా మనకి మూలముగాను. తథ శాఖం, శాఖ అంటే బ్రహ్మ ముఖ్య శాఖగా ఉన్నటువంటిది. అశ్వత్థం సంసార రూపమైనటువంటి ఈ రావి చెట్టుని, అవ్యయం శాశ్వతం. అంటే రావి చెట్టు చచ్చిపోదా అంటే రావి చెట్టు చచ్చిపోతుంది, కానీ కాన్సెప్ట్ చచ్చిపోదు. ఈ సంసారం అనేటటువంటిది కాన్సెప్ట్ జరుగుతూనే ఉంటుంది. ఛందాంసి అంటే రాహు అంటే చెప్తారు అని, ఛందాంసి అంటే వేదములు, యస్య పర్ణాని నీ యొక్క ఆకులో, తం అట్టి సంసార రూపమైనటువంటి వృక్షతత్వాన్ని, యహ ఏ పురుషుడు వేద సమగ్రంగా తెలుసుకుంటాడో, సహా అతడు వేదవిత్ వేదార్థములను బాగా తెలుసుకున్నవాడు అవుతాడు. నేను సంస్కృతాన్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. శ్లోకం చదవడం చాలా కష్టం అని చాలా మంది అనుకుంటారు. విడదీయటం చేత అయితే శ్లోకం చాలా సులభంగా, చదవడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, అర్థం కూడా చదువుతుంటేనే తెలిసిపోతుంది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం రాహు అంటే చెప్తారు, అవ్యయం ఛందాంసి ఛందస్సులు వేదములు, యస్య పర్ణాన్ని పర్ణములు అంటే ఆకు, యస్తం వేద స వేదవిధి, తం వేద సహ వేదవిధి. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి వేదములన్నీ కూడా తెలుస్తాయి, వేదార్థములు తెలుస్తాయి. ఇంత స్పష్టంగా చెప్పారు. దీని వివరణ మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. నేను వారానికి 2 క్లాసులు మాత్రమే ఉంటాయి. నేను ఒకవేళ ఎప్పుడైనా ఊళ్ళో లేకపోతే ముందుగా చెప్తాను, నేను ఆ రోజు క్లాస్ క్యాన్సిల్ అవుతుంది, నాకు ఏదైనా క్యాంప్ ఉంటే. లేకపోతే మనం కంటిన్యూ చేద్దాం. బుధవారం గురువారం సాయంత్రం 7:15 నుంచి 7:55 వరకు. కాబట్టి అందరికీ మరొక మారు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల టైం ఉంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేయండి. ఇంకా వాళ్ళు రేపటి నుంచి 15వ అధ్యాయం నుంచి నేర్పిస్తారా సార్? అవునండి, 15th చాప్టర్తో స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. కళ్యాణి గారు నెక్స్ట్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నాయి? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరికైనా మీ రిలేటివ్స్ కానీ చెప్పండి. జోహో అని చూశారు కదా, ఈ ముందు వాళ్ళు జాయిన్ అయ్యారుగా మీరు, దాంట్లోనే మేము డబ్బులు కట్టి దీనికి తీసుకున్నాము లైసెన్స్. కాబట్టి మనం కండక్ట్ చేసుకున్నాం. మొత్తానికి ఒక విషయం మాత్రం సత్యం ఏంటంటే, ఇందులో
నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రం ఉన్నారు. ఇది చాలా డీప్గా నేర్చుకోవాల్సినటువంటి సైన్స్. ఏదో అలా కవులు చెప్పేస్తే అర్థమయ్యే సైన్స్ కాదు, గంభీరంగా ఉంటుంది. కొంచెం మనం కూడా సీరియస్గానే నేర్చుకోవాలి. సీరియస్ అంటే ఏదో మొహట్టా పెట్టేసుకొని అట్టగా సీరియస్ ఉంటుంది. మనస్సుని ఏకాగ్రత పెట్టి మీద పెట్టి నేర్చుకుంటే ఒక 40 నిమిషాలు మీరు ఏకాగ్రతతో ఒక పని చేయగలిగితే మిగతా సమయం అంతా ఏకాగ్రత నిలబడుతుంది. ప్రాక్టీస్ చేయడం కోసం ఖచ్చితంగా 7:15 అంటే 7:10కే వచ్చి కూర్చోండి. 7:55 అంటే 8 గంటలు. నేను మిమ్మల్ని ఎక్కువసేపు అసలు చెప్పా కదా, సమయం అనేది నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. కాబట్టి మీకు ఇంక మిగతా పనులు ఏమున్నా కూడా అడ్జస్ట్ చేసుకొని ఈ సమయాన్ని దీనికోసమే కేటాయించాలి. ఎన్నాళ్ళు జరుగుతుంది అని ఒక డౌట్ వస్తే మీకు అది కూడా నేనే చెప్తాను. ఎన్నాళ్ళు జరుగుతుందో నాకు కూడా తెలియదు. ఎన్నాళ్ళు మనకి లోపల నుంచి అర్థాలు వస్తుంటాయో అన్నాళ్ళు చదువు. ఇంకా ఎన్ని చాప్టర్లు నేర్చుకోవాల్సి వస్తే అన్ని చాప్టర్లు నేర్చుకోవాలి. ఓపికన్నంత వరకు నేను చెప్తాను. ఇది సిలబస్, టైము, పీరియడ్, ప్రోగ్రామ్ అట్లా ఏం లేదు. చేయడం కోసం వచ్చాము. సిన్సియర్గా చేయాలి. ఓకే, ఎనీ అదర్ పర్సన్ వాంట్ టు డౌట్? సార్ నాకు మాస్టర్ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు. చెప్పండి. నాకు ఒక సందేహం ఏంటంటే, చెప్పండి. ఈ 18 అధ్యాయాలు యుద్ధ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుల వారికి ఉపదేశించినప్పుడు ఎంత సమయంలో ఉపదేశించారు, లేదా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ లాగా చేశారా అన్నది ఒక సందేహం. నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేశారా, లేకపోతే 18 అధ్యాయాలు ఘంటసాల లాగా 18 అధ్యాయాలు పాడారు అనుకోండి, ఇతరులు యుద్ధం వచ్చి ఆగిపోయే ప్రమాదం వస్తుంది కదా, యుద్ధం ఆగదు కదా. ఎంత సమయంలో ఇది చేశారు అనేది డౌట్స్ ఉంది. ఆ స్థాయిలో వాళ్ళకి ఎంత సమయంలో చెప్పాలి అంత సమయంలోనే చెప్పారు. కానీ విన్నటువంటి వాడు సంజయుడు, వ్యాసుడు, వాళ్ళకి మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ మాటని చెప్పి వాళ్ళు సినిమాలో డైలాగులు చెప్పినట్టు అంత సమయం కాదు. అక్కడ ఒక్క మాట చెబుతున్న వాళ్ళకి అర్థమైపోయేటట్టుగా వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ టైం కానివ్వండి, అసలు యుద్ధాన్ని ఆపేయగలడు కృష్ణుడు. అలా చూస్తే అందరు ఆగిపోతారు. అయిపోయిన తర్వాత చెప్పేంత వరకు అందరూ అట్లా ఉండిపోతారు. ఆయన సూర్యుడిని ఆపాడు, యుద్ధాన్ని కూడా ఆపగలడు. అయితే ఏ లాంగ్వేజ్లో చెప్పాడు ఆయన? ఎంతసేపు చెప్పాడు? గంటల సేపు చెప్పాడా, అరగంట చెప్పాడా, 700 శ్లోకాలు మొత్తం ఒక్కొక్కటే అర్థం చెప్పాడా అనేది మనకి ఇక్కడ చికిత్సకు పనికొచ్చే విషయం కాదు. చెప్పాడు, చెప్పినటువంటిది గ్రంథస్థం అయింది. ఆయన గ్రంథస్థం అయినటువంటి విషయం ఏమిటనే మనం తెలుసుకోవాలి. అది దాని గురించి పెద్దగా ఇబ్బంది పడదు. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Tomorrow at 7:15 we will meet. Thank you and good night to all the members. Thank you all.